ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. ప్రొవర్బ్స్ 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, అండ్ హిస్ చిల్డ్రన్ షల్ హ్యావ్ ఎ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్. యేసు ప్రభువారిక అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చేత మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ సత్యాన్ని గుర్తించి పిల్లరా, దేవుని యొక్క మందిరమునకు వెళ్ళేటప్పుడు మన హృదయం సిద్ధపరచుకుని వెళ్ళినట్లయితే దేవుడు మనతో మాట్లాడి మన బలపరుస్తారు. మరొకసారి దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. పదే పదే ఈ యొక్క మాట మనం వింటాం. దేవుని సన్నిధికి వెళ్ళినా, దేవుని వాక్యం చదివినా యెహోవా యందు భయభక్తులు. పిల్లరా, భయభక్తులు అంటే మన కుటుంబాల్లో మన పిల్లలు మరి మన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడతాం. అంటే మనం చెప్పింది వింటే వారికి ఆశీర్వాదము, ప్రయోజనకరము, వారి జీవితాల్లో మేలు చూస్తారని మనం ఆశపడతాం. అవునండి, మరి జీవగల దేవుడు కూడా తన మాట మనం విని మనం మేలు పొందాలని ఆయన ఆశ. ఎన్నోసార్లు ఆయన మాట వినకుండా మన సొంత ఉద్దేశం ప్రకారంగా నడుచుకుని నష్టపోతుంటాం. అందుకే దేవుని భయభక్తులు గలవారు దేవుని స్వరం వినడానికి ఆశపడతారు. తద్వారా వారి జీవితాల్లో మరి నెమ్మది, సంతోషం, సుఖము పొందుకుంటారండి. నా ప్రియ సహోదరి, దేవుని భయము కలిగిన వారు వారి జీవితాల్లో దేవుడు ఆశపడి చేస్తారు. దేవునికి దుఃఖము కలిగించే వాటిని వారి జీవితాల్లోంచి తీసివేసుకుని దేవునితో సమాధానం కలిగి ఉంటారు. అలాంటి సమాధానం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో పిల్లరా, మరి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితం మనం జీవిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మరణ పునరుద్ధానములు మాకు ఎలాంటి నిరీక్షణ ఇచ్చినాయి ప్రభువా. మా యొక్క జీవితాల్లో మేము నిరీక్షణ కలిగి ఉన్నామంటే మీ యొక్క పునరుద్ధానం యొక్క శక్తి నాయన కృప దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు. మీ మాట వింటే మాకు మేలు ప్రభువా. మీ స్వరం వింటే మా జీవితాలకు గొప్ప నిరీక్షణ, ఆదరణ కలుగుతుంది. కాబట్టి మీరు మాట్లాడండి. ఈ పరిశుద్ధమైన దినాన్ని, ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించి ప్రభువా మేలు, ఆశీర్వాదము వ్యక్తిగతముగా కుటుంబాలు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మా జీవితాలు మరొకసారి మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ యొక్క పరిస్థితిలో ఉండి ఈ యొక్క స్వరము, ఈ యొక్క మాటలు వింటున్నారో నాకు తెలియదు కానీ ప్రభువా, వారి వాంఛను తీర్చి మీ యొక్క ఘనమైన నామమును మహిమపరచుకుంటారని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ మీ యొక్క నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.